అది సినీ మాయలోకం. వెండితెర మీద వెలుగు జిలుగుల ఊహా ప్రపంచం. 6 ఫైట్లు, అరడజన్ డ్యూయెట్ల హీరోలు, అంగాంగ ప్రదర్శనతో అందాలు ఆరబోసే హీరోయిన్లు, మత్తులో ముంచెత్తే మసాలాలు, వెకిలి హాస్యాలు, మకిలి డైలాగులు, సగటు ప్రేక్షకుడికి వెగటు పుట్టిస్తోన్న నాటి సినీ వినోదాలు. కథలు లేక కదలలేక స్తబ్దతగా ఉంది ఆనాటి తెలుగు సినిమా. అటువంటి సంక్లిష్ట సమయంలో రెక్క విప్పింది ఓ రెవల్యూషన్. ఆ కెమెరా కన్నులే గన్నులు పేల్చాయి. బాంచందొరా కాల్ముక్తా అని పడి ఉన్న కర్షక శ్రామిక జనం సాయుధులై తిరుగుబాటు చేసిన ఇతివృత్తంతో ఓ సినిమా దూసుకొచ్చింది. సాయుధ రైతాంగ పోరు కథాంశంగా చిత్రసీమలో ప్రభంజనం సృష్టించిన నవ్య సినిమా భవ్య దార్శనికుడు, సినిమాలే శ్వాసగా ధ్యాసగా జీవిస్తోన్న అభ్యుదయ చిత్రాల దర్శకుడు గౌతమ్ ఘోష్. My family originally came from East Bengal. Erstwhile East Bengal, now it's in Bangladesh. అది తూర్పు బెంగాల్. అదిప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. నేను పుట్టకముందే మా కుటుంబం కోల్కతాకు వచ్చేసింది. మాది లిబరల్ ఫ్యామిలీ. ఎలాంటి మూఢనమ్మకాలు చాదస్తాలు లేని కుటుంబం. ఈ విషయంలో నేను అదృష్టవంతుడినే. ఓ ప్రోగ్రెసివ్ నేపథ్యంలో పెరిగాను. మా నాన్న ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉండేవారు. అమ్మ వీణ వాయించేది. అందుకే బాల్యం అద్భుతమైన జ్ఞాపకం నాకు. Fond memories of my childhood. అది ప్రగతిశీల ఉద్యమాల పురిటిగడ్డ కోల్కతా. అక్కడ ఓ విద్యావేత్త కుటుంబంలో ప్రభవించిన వెలుగు రేఖ గౌతమ్ ఘోష్. ఆ గడపలో మనసు తాకే రవీంద్ర సంగీతం, ప్రజా కళాకారుల సాంగత్యం. బాలునిగా ఉన్న గౌతమ్ ఘోష్లో కళాతృష్ణకు దోహదపడ్డాయి. కోల్కతా డియోజెనస్ స్కూల్, కేథడ్రల్ మిషనరీ పాఠశాలల్లో గౌతమ్ విద్యాభ్యాసం సాగించాడు. తరచూ తమ ఇంటికి వచ్చి రిహార్సల్స్ చేసే కళా బృందాలను ఆసక్తిగా గమనించాడు చిన్నారి గౌతమ్ ఘోష్. మిత్రులతో కలిసి సందర్భం కుదిరినప్పుడల్లా ఏవేవో కళా ప్రదర్శనలు ఇచ్చేవాడు. When I grew up at the age of 16, 17, I thought, my God. నాకు 16-17 వచ్చేసరికి థియేటర్ గ్రూప్లో లీనమయ్యాను. అప్పుడు హృతేష్ భట్టాచార్జీ అనే టీచర్ ఉండేవాడు. మాకు థియేటర్స్ టెక్నిక్స్ అన్నీ నేర్పింది ఆయనే. నేను యాక్టర్గా ట్రైన్ అయింది ఆయన దగ్గరే. అప్పట్నుంచే టిపికల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చూడడం ఆపేసి సీరియస్ సినిమాలు చూడడం మొదలుపెట్టాను. I stopped watching a typical mainstream film. Hardly, of course, I've seen many mainstream films. మేనమామ కొనిచ్చిన బ్రౌన్ బ్రాక్స్ కెమెరా అతడి కళా హృదయానికి కొత్త గవాక్షాలు తెరిచింది. ఆ కెమెరా వ్యూ ఫైండర్ నుంచే కొంగొత్త లోకాన్ని చూశాడు గౌతమ్. చక్కటి ఫ్రేమ్ కోసం తప్పిస్తూ గంటల కొద్దీ అదే లోకంగా సమయం గడిచేది. కోల్కతా యూనివర్సిటీలో డిగ్రీ చేస్తుండగా థియేటర్ ఆర్ట్స్ విభాగంతో సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికే నవ్య సినిమాను శాసిస్తోన్న సత్యజిత్ రాయ్ ఆకర్షించాడు. అంతకంటే ఎక్కువగా ఆయనను సినిమాటోగ్రాఫర్ సుబ్రతో మిత్రా ఆకర్షించాడు. ఛాయాగ్రహణంలో మిత్రా నైపుణ్యం మరీ మరీ ఆకర్షించింది. ఆ స్ఫూర్తితోనే ఫోటో జర్నలిస్టుగా తొలి అడుగులు వేశాడు గౌతమ్ ఘోష్. గౌతమ్కు సినిమాల మీద ఆసక్తి పెరిగింది. ఆ సమయంలోనే అతనికి దేశమంతా పర్యటించే అవకాశం దక్కింది. గంగా తీరం నుంచి కావేరీ దాకా, కాశ్మీరం నుంచి కేరళ వరకు రైలు ప్రయాణం చేసే ఛాన్స్ వచ్చింది. గ్రామీణ ప్రాంతంలో మట్టి మనుషుల వ్యధలు, యథార్థ దాడులు గౌతమును కదిలించాయి. జీవన వైరుధ్యాలను, వైవిధ్య చిత్రాలను సునిశితంగా పరిశీలించాడు. భావాలను కళాత్మకంగా ప్రకటించడానికి సినిమానే సరైన సాధనంగా అర్థం చేసుకున్న గౌతమ్ ఘోష్ అవకాశాల కోసం వేచి చూడసాగాడు. చలనచిత్రాలు తీయాలనుకున్న అతడికి డాక్యుమెంటరీలు చేసే ఆఫర్లొచ్చాయి. 1973 తొలి లఘు చిత్రంగా
న్యూ ఎర్త్తో తన ఉనికిని తొలిసారిగా చాటాడు. తర్వాత హంగ్రీ ఆటమ్ అనే మరో డాక్యుమెంటరీ చేసి సినీ లోకానికేసి చూడసాగాడు. గౌతమ్కి ఆ సమయంలోనే ఓ అమూల్యమైన అవకాశం అతని తలుపు తట్టింది. అభ్యుదయవాదులు బి నరసింగరావు, రవీంద్రనాథ్, మరికొందరు అభ్యుదయ మిత్రులు తెలంగాణ వీరోచిత సాయుధ పోరాటాన్ని తెరకెక్కించాలని భావించారు. పేరున్న ఎందరో దర్శకులను కలిసి తమ ప్రయత్నాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. కాని వారు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. పైగా లో బడ్జెట్తో సినిమాలేం తీస్తాం అంటూ వెటకారంగా మాట్లాడడంతో వీరిలో కసి పెరిగింది. ఈ క్రమంలో వీరికి అంతే కసితో, కళా పిపాసుతో ఉన్న గౌతమ్ ఘోష్ లభించాడు. ఇక గౌతమ్ కెరీర్ సింగిల్ ఫ్రేమ్ నుంచి 24 ఫ్రేమ్స్లోకి వచ్చింది. While making Maabhumi, of course, it was made in a different language. మా భూమి సినిమా నా భాషలో చేసింది కాదు, తెలుగు నాకు పరాయి భాష. అయితే నరసింగరావు, ప్రాణరావు వంటి వాళ్లతో మంచి టీం ఉండేది. నా ఆలోచనలను, ఐడియాలను వాళ్ళు తెలుగులోకి అనువదించేవారు. అయినా అప్పుడు మాదంతా యువరక్తం కదా, వెనక ముందు ఆలోచించకుండానే ఓ సాహసానికి పూనుకున్నాను. అయితే మా భూమి నాకెన్నో విలువైన పాఠాలు నేర్పింది. అవి ఇప్పటికీ నాకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. భారీ సెట్టింగులు లేవు, 100 మందిని ఇరగదీసే హీరోలు లేరు. మరి ఈ సినిమా ఎవరు చూస్తారు? తెలంగాణ పోరాట కథ, తిరుగులేని ఇతివృత్తం. దర్శకుడు గౌతమ్ ఘోష్లో దమ్ముంది. ఈస్ట్మెన్ కలర్తో రంగుల హంగులు లేకపోతేనేం మా భూమి కదిలించే కథ, కోట్లాది ప్రజల యదార్థ గాథ, హృదయాలను కదిలించే కష్టజీవుల వేదన, ఆవేదన, సంఘపోళ్ల ఉద్యమ ఘట్టాలను ప్రతి ఫ్రేమ్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు గౌతమ్ ఘోష్. పుట్టిన బిడ్డలకి వెలకట్టి, కట్టు బానిసత్వ రోజుల్లో బాల్యం దేవిడీల్లో బుగ్గిపాలయ్యింది. ఈ నేపథ్యాన్ని స్పృశిస్తూ సాగిన పాట పల్లెటూరి పిల్లగాడ, పశులగాసే మొనగాడ గీతం. మా భూమి చిత్రానికి ఇది హైలైట్. నైజాం నవాబు గుండెల్లో శతఘ్నులు పేల్చిన మరో గీతం బండెనక బండి గట్టే 16 బళ్ళు గట్టి. నటుడిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సాయి చందుని ఇందులో హీరోగా తీసుకున్నారు. దున్నేవాడిదే భూమి అనే నినాదం మార్మోగింది. 1979 మార్చ్ 23వ తేదీన విడుదలైన మా భూమి హైదరాబాద్ సంధ్యా థియేటర్లో ఏడాదికి పైగా ఆడడం విశేషం. Maabhumi released in many theatres, in Hyderabad, in Vijayawada, in Karimnagar, in many other districts. హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్ లాంటి చాలా చోట్ల మా భూమి విడుదలైంది. కానీ ఫస్ట్ షో అప్పుడు నాకు బాగా గుర్తుంది. చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. నేను థియేటర్లోకి వెళ్లలేదు. చిక్కడపల్లిలోని ఓ ఇరానీ కేఫ్లో ఛాయ్ తాగుతూ కూర్చున్నాను. థియేటర్లో నేను కనిపించకపోయేసరికి అయ్యో దర్శకుడేడి అని నా కోసం వెతకడం మొదలుపెట్టారు. నేనేమో ఇక్కడ కేఫ్లో ఒకటే టెన్షన్ పడుతున్నాను. సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. గోపి నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అరే నువ్వు ఇక్కడ కూర్చున్నావా, వెళ్ళు, ప్రేక్షకుల చప్పట్లతో థియేటర్ మోగిపోతుంది, మన సినిమా సక్సెస్ అని అరిచాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. ఒకే ఒక్క చిత్ర విజయం గౌతమ్ ఘోష్కు వరుసగా అనేక సినిమాల్లో అవకాశాలొచ్చేలా చేసింది. 1981 ఆయన డైరెక్ట్ చేసిన రెండో సినిమా మాతృభాష బెంగాలీలో దఖాల్. భూసంస్కరణల చట్టం, రైతులు, సంచార జాతుల మధ్య సృష్టించిన వైరాన్ని ఇందులో చిత్రీకరించాడు. 1984లో హిందీలో గౌతమ్ ఘోష్ డైరెక్ట్ చేసిన పార్, బీహార్లో భూస్వామ్య గూండాలు పేదల గుడిసెల్ని తగులబెట్టి నరమేధం సృష్టించే కథ, పరిహారాల పేరుతో పేదలను పరిహసించే సర్కారు చర్యల్ని ఎండగట్టిన వైనం చిత్రీకరించబడింది. ఛిద్రమైన జీవితాలకు ప్రతినిధులుగా నౌరంగియా, రమా నౌరంగియా పాత్రల్లో నసీరుద్దీన్ షా, రమగా షబానా ఆజ్మీ నటించారు. 1987 ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రం అంతర్జలి యాత్ర. కుల వ్యవస్థలోని జాడ్యాల మీద గౌతమ్ వదిలిన మరో అస్త్రం. నాటి కాలంలో ఏ కులంలోని వాళ్లు ఆ కులంలోని వాళ్లనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు
కులాంతర వివాహాలే ఎక్కువ. ఇలా కులాంతర పెళ్లిళ్లను ప్రోత్సహించని అలాంటి కాలంలో ఓ యువతి వృద్ధుడిని పెళ్లాడాల్సొస్తుంది. ఈ సినిమాలో ఆ వృద్ధుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. బంధువులు ఆయన్ని దగ్గరలో ఉన్న శ్మశానానికి తీసుకెళ్లారు. అలాగైనా ఆయన సుఖంగా తుదిశ్వాస వదులుతాడని. చుట్టాలకు ఆ ముసలాయన మీద కంటే ఆయన ఆస్తి మీదే ఎక్కువ మక్కువ. వీళ్లందరి ఊహలకు భిన్నంగా హఠాత్తుగా అంపశయ్య మీదున్న వృద్ధుడి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆఖరికి వారిద్దరూ గంగానది వరదలో కొట్టుకుపోవడం ఓ వెరైటీ ముగింపు. Well, in cinematography, all kinds of challenges are exciting. Shoot, when you photograph, you're basically painting with light. అన్ని రకాల సవాళ్లను బ్యాలెన్స్ చేసేదే సినిమాటోగ్రఫీ. లైటింగ్ పెయింటింగ్ చేయటమే, లైట్తో అన్ని ఆబ్జెక్ట్స్ను ఫోకస్ చేయటమే. లైట్స్ అంటే సన్లైట్ అండ్ మూన్ లైట్. మిగిలినవన్నీ మనం సృష్టించుకున్నవే. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఏ సినిమాను షూట్ చేస్తున్నా ముందు ఆ సినిమా స్వభావం ఏంటో తెలుసుకుంటాను. ఎడారుల్లో, వానల్లో, చలిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఏ ఇబ్బంది ఎదురైనా వాటిని అధిగమించడానికి డాక్యుమెంటరీలు చేసినప్పటి నా అనుభవాలు సహాయపడుతుంటాయి. ఆ సమయానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంటాయి. ఇది ఎప్పుడూ ఓ సవాలు లాగానే ఉంటుంది. To cope up with the system, each immediate decision, what you have to do now. 1992 ఘోష్ తరువాతి సినిమా పద్మా నాదిర్ ముఝీ. నటీనటులు అసద్, చంపా, ఉత్పల్ దత్, రూపా గంగూలీ, రవి ఘోష్. వీరంతా ఆయా పాత్రల్లో ఇమిడిపోయి సినిమాకు జీవం పోశారు. బెంగాలీ ప్రసిద్ధ నవలాకారుడు మాణిక్ బెనర్జీ క్లాసికల్ నవల ఆధారంగా ఈ సినిమాకు రూపమిచ్చారు గౌతమ్ ఘోష్. 1993 పతంగ్. గౌతమ్ ఘోష్ హిందీలో తెరకెక్కించిన చలనచిత్రమిది. పేరుకు తగ్గట్టే సినిమా భిన్నమైన సమాంతర దృక్పథాల చుట్టూ తిరుగుతుంది. గూడ్స్ రైలు బోగీలు పగులగొట్టే వ్యాగన్ బ్రేకర్స్ జీవితాల్లో ఎత్తుపల్లాలను ప్రపంచానికి చూపించిన కథ ఇది. Even if you make a film about human relationship, మానవ సంబంధాల మీద సినిమా తీయాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిసరాలు, సమయం పట్ల అవగాహన ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సరిగ్గా చూపించగలం. ఎంతవరకు విజయవంతమయ్యానో తెలియదు కానీ ఆ దిశలోనే నా సినిమాలను చూపించడానికి ప్రయత్నం అయితే చేశాను. 1996 గుడియా. ఇది గౌతమ్ ఘోష్ మరో హిందీ సినిమా. జానీ అనే సంగీతకారుడు హమీద్ అనే ధ్వన్యనుకరణ కళాకారుడి ట్రూప్లో ఉంటాడు. ఇందులో ముఖ్యాకర్షణ ఊర్వశి అనే బొమ్మ. గౌతమ్ ఘోష్ ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనిదే సినిమా తీయడానికి పూనుకోడు. 2001 దేఖా. ఆ సంవత్సరంలో వచ్చిన సూపర్ హిట్ బెంగాలీ సినిమా ఇది. నాగరిక సమాజంలోని స్థితిగతులకు హంగులద్దిన సినిమా. నైతిక విలువలు పతనమైన ఓ కవి జీవిత కథ. స్త్రీలోలుడైన అతని జీవితం నుంచి తన భార్య వెళ్లిపోయే సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. ఎన్నో నాటకీయ పరిణామాలను ఈ చిత్రంలో అత్యంత సహజంగా చిత్రీకరించాడు గౌతమ్ ఘోష్. 2003 అబర్ అరణ్యే. సత్యజిత్ రే తీసిన అరణ్యర్ దిన్ రాత్రి సినిమాకి కొనసాగింపు గౌతమ్ ఘోష్ అబర్ అరణ్యే. అడవి నుండి 30 ఏళ్ల తరువాత వచ్చిన పాత్రలతో అబర్ అరణ్యే సినిమా కథ మొదలవుతుంది. జీవితమంటే గౌతమ్ ఘోష్ దృష్టిలో నిరంతర పోరాటం. అందుకే జీవితం అంత విలువైందనేది ఆయన భావన. ఆయన చేపట్టే ప్రతి ప్రాజెక్టును ఓ తపస్సులా భావిస్తాడు. గమ్యం చేరుకునేదాకా పోరాడుతూనే ఉంటాడు. సినిమా తీయడాన్ని ఎంజాయ్ చేస్తాడు. I'm really one of the most luckiest generation because I've seen the entire change. సాంకేతికంగా, సబ్జెక్టు పరంగా సినిమా నిర్మాణంలో వచ్చిన అన్ని మార్పులను చూసిన అదృష్టవంతుల తరంలో నేను ఒకడిని. సౌండ్ సిస్టమ్ నుంచి ప్రజెంటేషన్ దాకా లీనియర్, నాన్ లీనియర్ ఎడిటింగ్, డిజిటలైజేషన్, ఇలా అన్ని మార్పులను చూశాను. సాంకేతిక మార్పులు సినిమా నిర్మాణంలో కీలకమైనవి. మీరు చూస్తున్నారు, ఇప్పుడు మొబైల్ కెమెరాలతో కూడా ఎంతో మంది యూత్ సినిమాలు తీస్తున్నారు. మంచి పరిణామమే. కానీ నా దగ్గర కెమెరా ఉంది, నేను ఓ ఇమేజ్ను బంధించవచ్చు, ధ్వనిని రికార్డ్ చేయొచ్చు అని అనుకుంటే అది సినిమా అయిపోదు. సినిమాకు ఓ భాష ఉంటుంది, ఓ స్వభావం ఉంటుంది. దాన్ని ముందు అర్థం చేసుకోవాలి.
డిజిటల్ టెక్నాలజీ గొప్ప సౌకర్యాన్నిచ్చింది, నిజమే. అయితే దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలంటే విషయం పట్ల అవగాహన పెంచుకోవాలి, నేర్చుకోవాలి. Digital technology has given a great freedom. At the same time, you have to learn analog to understand digital. 2009 కాల్బెలా నక్సలైట్ ఉద్యమానికి వ్యతిరేక నేపథ్యంలో వచ్చిన కాల్బెలా 1980 సమరేష్ మజుందార్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశాడు గౌతమ్ ఘోష్. 1970-80 దశకాల్లో వచ్చిన రాడికల్ పొలిటికల్ బెంగాల్ సినిమాలకి పూర్తి భిన్నమైనది ఈ చిత్రం. ఈ సినిమాలో గౌతమ్ ఘోష్ ప్రేక్షకులను 70-80ల దశకానికి తీసుకెళ్తాడు. గౌతమ్కి సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే తన సినిమాలకు తానే సంగీతం సమకూర్చుకుంటాడు. మా తాతయ్య అనేవాడు, సంగీతం మనిషిని మహోన్నతుడిగా మారుస్తుందని. మా అమ్మ శాంతినికేతన్లో చదివింది. నా భార్య అయితే ఇక్కడే పుట్టి పెరిగింది. నేను కూడా స్కూల్లో పియానో నేర్చుకున్నాను అని గౌతమ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. సినిమాల్లో దృశ్యాలు ఎంతలా ప్రభావం చూపుతాయో సంగీతము అంతే డైరెక్ట్గా ప్రేక్షకుడి హృదయాన్ని స్పృశిస్తుంది అంటాడు. అందుకే సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే దానికి సరిపోయే సంగీతాన్ని ఎంచుకుంటాడు. తన సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే ఎక్కడ ఎలాంటి నేపథ్య సంగీతం వినిపించాలి, ఎక్కడ ఏ పాట ఉండాలి వంటి విషయాల పట్ల అంచనాకొస్తాడు గౌతమ్. 2010 మోనేర్ మానుష్ అనే బెంగాలీ సినిమా చాలా ప్రఖ్యాతి పొందింది. ఈ సినిమా కథ 19వ శతాబ్దం కాలానిది. లల్లన్ షాహ్ అనే ఫకీరు చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. ఈ సినిమాకి గౌతమ్ ఘోష్ స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించారు. 2011 బాయిషేష్ రాబోన్ బెంగాలీలో వచ్చిన సైకో థ్రిల్లర్ సినిమా ఇది. ఇద్దరు విలేకరులు, ఇద్దరు పోలీసులు కలిసి ఓ సైకో కిల్లర్ ని వెంటాడుతుంటారు. ఈ కథాంశంతో సాగిన ఈ సినిమాలో గౌతమ్ ఘోష్ 29 ఏళ్ల తరువాత మళ్ళీ నటించారు. 1960లో హంగ్రీ జనరేషన్ మూవ్మెంట్ సాహిత్యం మీద బెంగాల్లో వచ్చిన మొట్టమొదటి సినిమా బాయిషేష్ రాబోన్. ఇందులో గౌతమ్ ఘోష్ హంగ్రీ పోయెట్ గా నటించాడు. দেখলিনা হাওয়ায় মিলিয়ে দিলাম অক্ষরমালা আমার কবিতা মনটা ভালো নেই তাই একটু এলাম গঙ্গার ধারে হাওয়া খেতে. కళాత్మక సినిమాలకు ఆత్మనద్దిన గౌతమ్ ఘోష్ తాను ఎదిగి వచ్చిన మూలాలను మరచిపోలేదు. తన సినీ జీవితానికి బాటలు వేసిన డాక్యుమెంటరీలను విడిచిపెట్టలేదు. ప్రముఖుల జీవన ప్రస్థానాన్ని స్పృశిస్తూ ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు. 1989లో గౌతమ్ నిర్మించిన మీటింగ్ ఏ మైల్ స్టోన్ డాక్యుమెంటరీ అద్భుత దృశ్యాల సమాహారం. షెహనాయ్ రారాజు, భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత ప్రస్థానాన్ని, ప్రతిభను వాస్తవ రీతిలో చిత్రించి లోకానికి తెలియజేశారు గౌతమ్ ఘోష్. కళాత్మక చిత్రాలకు మార్గదర్శనం చేసిన సత్యజిత్ రే జీవితాన్ని సైతం అంతే కళాత్మకంగా సృష్టించాడు. అది ఆ గొప్ప వ్యక్తికి తన నివాళిగా భావిస్తాడు గౌతమ్ ఘోష్. అలాగే ఎర్ర జెండాలో అరుణతారగా పిలుపులందుకున్న కమ్యూనిస్టు యోధుడు, పశ్చిమ బెంగాల్ దివంగత ముఖ్యమంత్రి జ్యోతి బసు రాజకీయ గమనాన్ని, నిజ జీవితాన్ని ప్రపంచానికి అందించాడు. ఇక దయాసింధు దలైలామా జీవన రేఖలకు తన డాక్యుమెంటరీతో ఫ్రేమ్ని కట్టాడు. థియేటర్ గ్రూప్లో పనిచేస్తున్నప్పుడు గౌతమ్ బెంగాలీ, ఇంగ్లీష్ నాటకాలను వ్రాశాడు. సినిమా తీయాలంటే కనీసం 10 నెలలైనా పడుతుంది. అందుకే సినిమా తీయడం అనేది తల్లి బిడ్డకు జన్మనివ్వడం లాంటిది అని భావిస్తాడు. స్టార్డమ్ను గౌతమ్ ఘోష్ అస్సలు విశ్వసించడు. ఆయన నటులతోనే కాదు, నటులు కానివాళ్లతో కూడా తన సినిమాల్లో నటింపచేయగలడు. గౌతమ్ ఘోష్ ప్రపంచీకరణ దృక్పథాన్ని కూడా అంతగా ఇష్టపడరు. అది ఏకరీతి భావన అంటాడు. భారతదేశమంతటా ఒకే రకంగా ఉండదు. ఇక్కడ భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు ఉంటాయి. అదే మన అందం, మన శక్తి కూడా అనేది గౌతమ్ ఘోష్ విశ్వాసం. ఈ నేపథ్యంలో సినిమా అనేది బృహత్తర పాత్ర పోషిస్తుంది అంటారాయన.
గౌతమ్ అతి సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడు. సెలబ్రిటీ హోదాకు ఆయన చాలా దూరం. వ్యక్తిగతంగా స్టార్డమ్ను ఎంతమాత్రం అంగీకరించని ఆధునికుడాయన. నటుడు కేవలం బ్లాంక్ పేపర్ లాంటివాణ్ణి. స్టోరీ లైన్ లేదా స్క్రిప్టుకు దర్శకుడు తుది రూపమిచ్చిన తరువాతే నటుడికి పని ప్రారంభమవుతుంది అనేది గౌతమ్ ఘోష్ అభిప్రాయం. Well, I have acted in plays and I was trained by a great theatre personality. నేను నాటకాల్లో నటించాను. నటన గురించి నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నటనలో ఉన్న టెక్నిక్స్ తెలుసు గాని నా పని వేరు. సినిమా మేకింగ్ నేను నటింపజేస్తాను. నటీనటుల దగ్గర నుంచి నాకు కావాల్సిన నటనను రాబట్టుకోవటం నాకేమంత కష్టం కాదు. నేను ప్రొఫెషనల్ నటుని కావాలనుకోలేదు. సినిమాలు తీయటమే నాకిష్టమైన పని. ఒకవేళ ఇతర దర్శకుల దగ్గర నుంచి నటుడిగా నాకు అవకాశం వస్తే ఇష్టంగానే స్వీకరిస్తాను. నటించడం నా హాబీ. మనమేంటో మర్చిపోయి నటుడిగా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయాలి. యాక్టర్స్కి ఇది చాలా ముఖ్యం. వాళ్ళ సొంత షేర్ను తీసేసి ఆ క్యారెక్టర్కున్న షేర్ను కనబరచాలి. They should shade away. They should forget about their own personality and become the character. ఇక ఆయనకు ఇష్టమైన దర్శకుడు, ప్రపంచానికి సినిమా పాఠంగా మారిన ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురోసావా. గౌతమ్ ఘోష్ ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. కానీ సత్యజిత్ రే లాంటి వాళ్ళని కలవడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, ఆయన వాత్సల్యం దొరకడాన్ని గౌతమ్ తన అదృష్టంగా భావిస్తాడు. I never worked with Satyajit Ray, but సత్యజిత్ రేతో కలిసి నేనెప్పుడూ పనిచేయలేదు. కానీ తరచుగా ఆయనను కలుస్తూ ఉండేవాడిని. మన సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహానుభావుడు, నాగరికుడు, పిల్లలంటే బాగా ఇష్టపడేవాడు, అద్భుతమైన వ్యక్తి. ఆయన తనను తాను సినిమా ద్వారా పరిచయం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. డాక్యుమెంటరీల్లో సహజంగా ఉండే పరిస్థితుల్లోనే పనిచేయాలి. సినిమాల్లో అయితే మనం సృష్టించిన పాత్రల్లో ఇమిడిపోయే నటులతో పనిచేయాలి అంటారు. గౌతమ్ నిర్మించిన ప్రతి చిత్రం జాతీయ, అంతర్జాతీయంగా అనేక అవార్డులు, విమర్శకుల ప్రశంసలు పొందాయి. When I received the news of this Victoria Adisika award, I was shocked. విక్టోరియా అవార్డు నాకు వచ్చినట్లు వార్త వినగానే షాక్ అయ్యాను. నేను ఊహించని విషయం అది. ఎందుకంటే కురోసావా, బ్రాడ్మ్యాన్, ఇలియక్ అజాన్ లాంటి మహానుభావులు అందుకున్న అవార్డు అది. ఆ ఏట సినిమా రంగానికి సంబంధించి నలుగురికి ఆ అవార్డునిచ్చారు. తన చిత్రాల్లో నటించిన నటీనటులు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుపొందారు. రాశి కంటే వాసి ముఖ్యమని నమ్మే గౌతమ్ ఘోష్ ఆణిముత్యాల్లాంటి చిత్రాలనందించాడు. సినీ లోకం ఓ పద్మ వ్యూహం, సినీ దర్శకత్వం తీరని దాహం. గౌతమ్ ఘోష్ ఇందుకు మినహాయింపేమీ కాదు. Whenever I do something, I am partly satisfied. Not always, because నేనెప్పుడు ఏది చేసినా కొంతవరకే సంతృప్తి చెందుతాను. మొత్తం సంతృప్తి చెందితే మన గ్రోత్ అక్కడితో ఆగిపోతుంది. ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, మన తప్పులేంటి అని ఆలోచిస్తుంటాను. చేసిన దానికి పేరు, ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులతో సంతృప్తి చెందితే మన పని అక్కడితో ఆగిపోయినట్టే, అయిపోయినట్టే. అందుకే మన ప్రయాణం ఎప్పుడూ సాగుతూ ఉండాలి. మీకో కల ఉండాలి. కల లేకుండా ఎదగటం అసంభవం. అందుకే కల కలగనండి, దానికనుగుణంగా కష్టపడండి. కళాత్మక కలలు కనే స్వాప్నికుడు వసంతాలెన్ని పలకరించిన ఆ కళా సృజన తనలో ఇంకిపోదు. నవ్యతకు నగిశీలద్దే ఆ హృదయం నిరంతరం కళ కోసమే తపిస్తుంది, సినిమానే జపిస్తుంది. ఆ యాత్ర అలుపెరగని జైత్రయాత్ర.